బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి. బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ లెగ్స్ 6, జీలకర్ర పొడి 1 స్పూన్, పాప్రికా 1 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, బటర్ 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, పార్స్లీ 2 స్పూన్లు. సో చికెన్ డ్రమ్ స్టిక్కి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో షెఫ్ మరి ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామండి. సో ఈ బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ కోసమని మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. అలాగే ప్యాన్ పెట్టుకుందాం. సో దీంట్లో ఏంటంటే మనకి చికెన్ లెగ్స్ డ్రమ్ స్టిక్స్ని అంటే లెగ్ పార్ట్ అండి, థాయ్ పార్ట్ అంటారు. సో దీన్ని ఇలా కట్ చేసి ఇలా గడ్జెస్లా పెట్టుకున్నాను. సో దీనిలో ఏంటంటే మనకి ప్రాపర్గా లోపల వరకు ఫ్లేవర్స్ అన్ని వెళ్తాయి, బటర్ ఫ్లేవర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రమ్ స్టిక్స్ ఇది మనకి స్టార్టర్లా చేస్తామండి. సో ప్యాన్ పెట్టుకున్నాం, లేదంటే మీరు ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్యాన్లో కూడా చేయొచ్చు. సో ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే దీనిలో అంటే చికెన్ లోపల వరకు ఉడకాలి కాబట్టి, సో దగ్గరగా ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం చికెన్ వేయించుకోవాల్సి ఉంటుంది నూనెలో. సో బటర్ గార్లిక్ సాస్ అని తర్వాత యాడ్ అవుతుంది. సో ముందుగా నేను నూనె వేస్తున్నాను. సో ఆ డ్రమ్ స్టిక్స్ కూడా మీరు చక్కగా మధ్యలో స్లిట్ లాగా కట్ చేశారు, గడ్జెస్ అంటారు. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల వరకు ఫ్లేవర్స్ అన్ని వెళ్తున్నాయి. సో ఈ నూనె వేడెక్కేలోగా దీనిలో ఏం చేస్తామంటే ఈ చికెన్కి చక్కగా ఉప్పు, అలాగే పాప్రికా, ఈ పాప్రికా పొడిని కూడా మనం దీనికి వేసి కొద్దిగా నూనె వేసి మనం దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా మంచిగా ఉప్పు, పాప్రికా, అలాగే కొద్దిగా నూనె వేసి మ్యారినేట్ చేసుకున్నాం. సో దీన్ని ఏం చేద్దామంటే మనం చక్కగా నూనెలో వేగనివ్వాలి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని. ఓకే, సో దీన్ని మనం మంచిగా కలుపుకుంటూ వేగనిస్తే సరిపోద్ది. కొద్దిసేపు వేగించాక అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి. సో చికెన్ అయితే మనకి ఇలా చక్కగా వేగుతుంది కదండి. సో దీంట్లో మనం పాప్రికా అలాగే ఉప్పు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం. సో పర్ఫెక్ట్ ఇలా చికెన్ వేగుతుంది. సో ఈ చికెన్ ఉడికేలోగా మనం ఏం చేద్దామంటే దీన్ని కోసమని ఈ బటర్ గార్లిక్ సాస్ అయితే రెడీ చేసుకుందామండి. సో దీన్ని మూత పెట్టండి, మూత పెట్టి ఇది ఉడకనిద్దాం. ఇలా సైడ్న చిన్న మంట మీద ఉడుకుతుంది. సో ఈలోగా మనం సాస్ అయితే రెడీ చేసుకుందాం. ఓకే, సో వేరే ప్యాన్లో బటర్ గార్లిక్ సాస్ కోసమని ప్యాన్ పెట్టుకున్నా. దీంట్లో మనకి కంప్లీట్గా ఈ వెన్న వేసుకోవాలి. సో వెన్న వేస్తున్నాను, వెన్న కరగనిద్దాం. సో ఆల్మోస్ట్ ఈ సాస్ అయితే మనం బటర్తోనే చేసుకోవాలి అంతే. సో బటర్తోనే మనకు మంచి అరోమా అండ్ ఫ్లేవర్స్ అని బాగా వస్తాయి. సో బటర్ గార్లిక్ సాస్ సో చాలా మంది ఇక్కడ దాకే తీసేసుకొని స్టార్టర్ లాగా కూడా తీసేసుకుంటుంటారు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ దానిలో కూడా కొద్దిగా స్పైసెస్ అని యాడ్ చేసాం. సో అది అలా కూడా తినొచ్చు, కాకపోతే పర్ఫెక్ట్గా ఉడకాలి అది. సో ఉడకడం కోసం ఇలా చిన్న మంట పైన నేను మూత పెట్టి ఉడకనిస్తున్నాను. ఓకే, సో ఈ వెన్న కూడా ఇలా సో కొంచెం బటర్ ఎక్కువే పడుతుందా మనకు మామూలుగా ఇట్లా సాసెస్ చేసినప్పుడు? కొద్దిగా మనకి ఏదంటే మనకు 1/2 కప్పు వరకు అయితే పడుతుందండి. సో మనం ఇక్కడ 6 లెగ్ పీసెస్ తీసుకున్నాం. సో దానికి కంప్లీట్గా సాస్ అనేది కోట్ అవ్వాలి. సో వెన్న కరిగింది కదా. సో ఈ కరిగిన వెన్నలో మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. సో గార్లిక్ చాప్, సో బటర్ గార్లిక్ కోసం గార్లిక్ అయితే వేసుకున్నాం. అలాగే వేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలుపుకుందాం. సో ఆల్మోస్ట్ ఇవి కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి నాకు తెలిసి. సో వేగుతున్నాయి. మనం మూత పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడుకుతాయి. ఓకే, సో కొంచెం సేపు మనకి సాస్ రెడీ అయినంత వరకు వేగనిద్దాం. ఓకే, ఈ బటర్లో గార్లిక్ కుక్ అవుతుంది, మనకి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. గార్లిక్ ఫ్లేవర్ అనేది మనకి ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది ఏ ఫ్లేవర్స్ ఉన్నా కూడా. ఓకే, సో దీంట్లో మనం ఈ బటర్ గార్లిక్ సాస్లో కొద్దిగా క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడిని కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడిని కూడా మనం దీంట్లో వేసుకోవాలి. అలాగే చాప్ పార్స్లీ అండి. సో చాప్ పార్స్లీని కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో చాప్ పార్స్లీలో జనరల్గా ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి, కర్లీ పార్స్లీ అని, తర్వాత ఫ్లాట్ పార్స్లీ అని. సో ఇక్కడ ఈ ఫ్లాట్ పార్స్లీ, దీన్ని సిలంత్రో అని కూడా అంటారు. సో తీసుకున్నాను ఈ ఫ్లాట్ పార్స్లీని. సో ఇలా చాప్ చేసి చక్కగా ఇలా వెన్న అలాగే ఈ గార్లిక్తో వేగనివ్వాలి. సో మనకు బటర్లో సాల్ట్ ఉంటుంది. సాల్టెడ్ బటర్ తీసుకున్నప్పుడు కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. సో ఇందులో కూడా మనం ఉప్పు యాడ్ చేసాము లైట్ గా. అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. సో ఈ విధంగా మనకి ఇలా
కంప్లీట్గా సాస్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ చికెన్ లెగ్స్ వేయించుకున్న చికెన్ లెగ్స్ని ఈ ప్యాన్లో నుంచి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఓకే, సో ఒక్కొక్కటిగా. సో చక్కగా పాప్రికా ఫ్లేవర్ అండ్ మనకు వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా జెల్లప్ అయిపోతాయి. మనం డైరెక్ట్గా ముందు బటర్లో కుక్ చేయలేమండి, ఎందుకంటే బటర్లో కంప్లీట్గా కుక్ చేయాలంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. ఈలోగా మనకి చికెన్ అయితే ఉడకదు. సో అందుకోసం మనం చికెన్ని సెపరేట్గా కుక్ చేసి దీన్ని మనం బటర్ గార్లిక్ సాస్తో మనం ఇలా టాస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తూ దీన్ని మనం వేయించుకోవాలి. సో అప్పుడే మనకి ఫ్లేవర్ అని చక్కగా పడతాయి ఈ సాస్తో. బటర్తో చేయడం వల్ల మనకి ఇలా చూసారా కంప్లీట్గా ఇలా సో కొంచెం అనురుగా టెక్స్చర్, థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. అయితే ఏంటంటే దీనిలో ఎక్కువ స్పైసెస్ ఏ ఉండవు కాబట్టి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మంచి స్నాక్లా చేయాలనుకుంటే ఇది డిఫరెంట్గా కాంటినెంటల్ స్టైల్లో ఇలా బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సర్వింగ్ డిష్ తీసుకుందాం. సో పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడికాయండి ఇవి మనం, ఎందుకంటే మనం సపరేట్గా ఉడికించుకున్నాం. అలాగే పైనుంచి కొద్దిగా సాస్ కూడా అలా వేసుకోవాలి, బటర్ గార్లిక్ సాస్ వేద్దాం. సో దీంతో ఇంకా అడిషనల్గా మంచి అరోమా అండ్ టేస్ట్ అది బాగా వస్తుంది. కాంటినెంటల్ స్టైల్లో బటర్ గార్లిక్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఎంజాయ్. వావ్, సో ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అరోమా కూడా చాలా బాగుంది. సో కాంటినెంటల్ స్టైల్ బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్స్ 6, జీలకర్ర పొడి 1 స్పూన్, పాప్రికా 1 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, బటర్ 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, పార్స్లే 2 స్పూన్లు. బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ లెగ్స్, ఉప్పు, పాప్రికా, నూనె వేసి బాగా మ్యారినేట్ చేసుకొని వేడైన నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి. ఈలోగా మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వెన్న వేసి కరిగించుకోవాలి. వెన్న కరిగాక వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పార్స్లీ వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్ లెగ్స్ని బటర్ గార్లిక్ సాస్లో వేసి కలుపుతూ వేయించుకోవాలి. బటర్ గార్లిక్ సాస్ చికెన్కి బాగా పట్టాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వెరైటీ అండ్ టేస్టీ బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ.